హలో ఆల్! వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్‌లో స్పెషల్ మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో చీజ్ బాల్స్. ఈ చీజ్ బాల్స్ ప్రొసీజర్ చాలా సింపుల్. దీనికోసం మనకి ఏమేం కావాలో చూద్దాం. నేను ఒక 5 పొటాటోస్ తీసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా, కొంచెం పిజ్జా సీజనింగ్స్, బ్రెడ్ క్రమ్స్, చీజ్‌ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ చేసి తీసుకున్నాను. మైదా, కార్న్ ఫ్లోర్, ఫ్రైయింగ్‌కి సరిపడా ఆయిల్. ముందుగా పొటాటోస్‌ని ఇలా హాఫ్ చేసుకొని, నేను కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. మీరు నార్మల్‌గా అయినా కుక్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఒక ఫోర్క్ తీసుకొని వీటిని చాలా సాఫ్ట్ అయ్యేదాకా స్మాష్ చేసుకున్నాను. దీన్ని స్మాష్ చేసుకోవడం అయిపోయాక, ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అంత బ్రెడ్ క్రమ్స్, 1 టీ స్పూన్ అంత పిజ్జా సీజనింగ్స్ ఏసుకున్నాను. మీకు ఇంకేమైనా సీజనింగ్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేశాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయాక దీన్ని కొద్దిగా మన చేతిలోకి తీసుకొని, మధ్యలో మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్‌ని పెట్టుకొని క్లోజ్ చేసి బాల్స్ లాగా చేసుకొని అన్నీ పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, వాటర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇది మరీ థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత మనం చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటి తీసుకొని ఈ మైదా మిశ్రమంలో వేయాలి. బాల్స్ బాగా కోట్ అయ్యాక ఒక ఫోర్క్ హెల్ప్తో తీసి బ్రెడ్ క్రమ్స్లో వేయాలి. ఇప్పుడు బౌల్ని చేతిలోకి తీసుకొని నేను చూపిస్తున్నట్టు కొద్దిగా షేక్ చేస్తూ ఉంటే బ్రెడ్ క్రమ్స్ అన్నీ బాల్స్కి కోట్ అవుతాయి. ఈ బాల్స్ని మీరు కావాలంటే ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ బాల్స్ అన్నిటిని తీసుకొని మీడియం హీట్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల చీజ్ మెల్ట్ అవ్వదు. సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా జాగ్రత్తగా 2 సైడ్ల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసుకొని పక్కన ఉంచుకోండి. అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. లోపల చీజీగా చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.